తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు మై షో. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ని ఓడించి టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. కొన్ని కోట్ల మందికి ఆనందాన్ని పంచింది. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్ గురించి, ఇండియా ఆట గురించి, వాళ్ళ అప్రోచ్ గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజు గారు, ఎలా ఉన్నారు? సార్ సూపర్ ఫైన్ సార్, వెరీ ఎక్సైటెడ్, వెరీ హ్యాపీ. Absolutely. మీ ఫేస్ పైన హ్యాపీనెస్ చెప్తుంది. ఇండియాస్ విక్టరీ యొక్క రిఫ్లెక్షన్ కనబడుతుంది క్లియర్ గా. చమకాయిస్తున్నారు, మెరుస్తున్నారు, మెరిచిపోతున్నారు. సార్ చెప్పండి. సార్ అంటే వరుసగా రెండోసారి మనం T20 వరల్డ్ ఛాంపియన్ గా నిలవడం అండ్ టోటల్ గా ఇది మూడోసారి గెలవడం, అన్నిటికంటే ముఖ్యంగా హోమ్ సిరీస్ జరిగిన తర్వాత హోమ్ లో ఆ, ఈ 2020 వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా మనం రికార్డుకి ఎక్కాము. సో ఒక్క విజయంతో ఇన్ని ఘనతలు, ఇన్ని రికార్డ్స్ సాధించడం ఎలా చూడొచ్చు? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ది ఇండియన్ టీమ్. రాజ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ ఫైనల్లో అయితే రియల్ గా చెప్పానంటే దే అవుట్ ప్లేడ్ ద కివీస్, ద న్యూజిలాండ్. ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, అండ్ ఆ తర్వాత ఫీల్డింగ్ లో కూడా కపుల్ ఆఫ్ వండర్ఫుల్ క్యాచెస్ తీసుకోవడం చూసాం. మొన్న అక్షర్ పటేల్ అయితే, నిన్న ఈశాన్ కిషన్ అవును. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. బట్ కొంచెం అఫ్ కోర్స్ మనం అనుకున్నాం కదా మనం డిస్కస్ చేసేటప్పుడు, యూ నీడ్ అ బిట్ ఆఫ్ లక్ అనేది. ఆ లక్ ఎక్కడ వచ్చిందంటే ఇండియాకు టాస్ ఓడిపోవడం అండ్ పుట్ ఇన్ టు బ్యాట్. యాక్చువల్లీ థింగ్ అక్కడనే లక్ అనేది ఆ, తోడ్పడిందని చెప్పాలి. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయిన తర్వాత కూడా చెప్పాడు, వీఆర్ హ్యాపీ టు బ్యాట్ అన్నాడు. ఆల్వేస్ అవును సార్. ఫైనల్ లాంటి వాటిలో మనం అనుకున్నాం కూడా, ఫైనల్ లాంటి మ్యాచెస్ లో, సెమీఫైనల్ లాంటి మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే చాలా చాలా కీలకంగా మారుతుంది. అండ్ అలాగే జరిగింది కూడా. బికాస్ వెన్ ఎ టీమ్ లూజెస్ ద టాస్ అండ్ పుట్ ఇన్ టు బ్యాట్ 250 ప్లస్ స్కోర్ చేసిన తర్వాత అపోజిషన్ పైన చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ దట్టు ఈ టూ టీమ్స్ కూడా, మీరు స్టార్టింగ్ లో నేను చెప్పారు కదా, రీసెంట్ గా అసలు యాక్చువల్గా ఒక 5 మ్యాచ్ T20 సిరీస్ ఆడారు, వన్ డే మ్యాచెస్ ఆడారు. తర్వాత ఐ టోల్డ్ యూ ఆల్సో, ఐ వాస్ దేర్ ఇన్ రాయ్పూర్, ఐ వాస్ దేర్ ఇన్ నాగ్పూర్, ఐ వాస్ దేర్ అవును. ఇన్ విశాఖపట్నం. వాళ్ళు గెలిచినప్పుడు ఉన్నాను, వాళ్ళు ఓడిపోయినప్పుడు చూశాను వాళ్ళ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. సో చాలా ఐ మీన్ ఆ సిరీస్ లో కూడా రియల్ గా చెప్పాలంటే ఎక్కడ కూడా ఛాన్స్ ఎక్కువగా ఇవ్వలేదు న్యూజిలాండ్ కు. బిగ్ టోటల్స్ చేజ్ చేశారు. బిగ్ టోటల్ ఇండియా పుటప్ చేసినప్పుడు కూడా తిరువనంతపురంలో 274 చాలా కష్టమైంది వాళ్ళకు. బికాస్ 225 వరకు మాత్రమే చేయగలిగారు. సో నిన్నటి టోటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రియల్ గా మ్యాచ్ లో ఎక్కడ న్యూజిలాండ్ ఓడిపోయింది, ఎక్కడ ఇండియా గెలిచిందని మనం ఒకసారి సీరియస్ గా చూసినట్లయితే, దే లాస్ ద మ్యాచ్ ఇన్ ద పవర్ ప్లే అండి. పవర్ ప్లే లో ఇండియా 6 ఓవర్స్ లో 92 రన్స్ కొట్టడం, అండ్ అట్లాగే న్యూజిలాండ్ 40 రన్స్ చేసి చేజింగ్ లో 3 వికెట్స్ కోల్పోవడం. దట్ ఈస్ వేర్ న్యూజిలాండ్ లాస్ ద మ్యాచ్ యాక్చువల్లీ. సో టోటల్ డామినెన్స్ కనబరిచింది ఇండియా. కంగ్రాచులేషన్స్. మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఎవరు కూడా వరుసగా 2 ట్రాఫీలు గెలవలేదు. తర్వాత హోస్ట్ చేసినటువంటి కంట్రీ గెలవకపోవడం, మూడవసారి ఇండియా గెలవడం. ఐ థింక్ ఇప్పుడు T20లో అబ్సల్యూట్లీ డామినెంట్ టీం ఎవరైనా ఉన్నారంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఇండియా, నో డౌట్. అండ్ ఇండియా T20లో ఉంది అంటే ఐ థింక్ మిగతా వాళ్ళకు డెఫినెట్లీ చెమటలు పట్టిలాగా చేస్తున్నారు. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరిచారు, డౌట్. అఫ్ కోర్స్ దేర్ వర్ ఎర్లీ హికప్స్ ఉన్నాయి, 11 కాదు. ద స్టార్టింగ్ వాజంట్ గుడ్ ద వే దే వాంటెడ్ టు బిగిన్. యాక్చువల్లీ అట్లా జరగలేదు. యుఎస్ఏ తోటి స్ట్రగుల్ అయినారు. 70 for 5-6 నుంచి ఒక మంచి టోటల్ చేయడం, అది కూడా చాలా టఫ్ టోటల్ అయిపోయింది ఆ పర్టికులర్ వికెట్ పైన. సూర్యకుమార్ చెప్పాడు కూడా ఇంటర్వ్యూలో. అండ్ అవును సార్. ఎవ్రీబడి హాస్ కంట్రిబ్యూటెడ్. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ద వే సంజు సామ్సన్ ప్లేడ్, ద వే బుమ్రా ద కీ బౌలర్ బౌల్డ్, యాక్చువల్లీ వీళ్ళ ఇద్దరి విషయం మనం ఎంత చెప్పా కానీ తక్కువనే. సో ఓవరాల్ గా ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ టుడే. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ ఇండియన్ టీమ్. అండ్ కోచ్ గంభీర్ కూడా స్పెషల్ గా మనం ఐ డ్రీమ్ తరఫున తెలియజేద్దాం. బికాస్ అతని పైన కూడా చాలా చాలా విమర్శలు, మనం ఎంతమంది ఎన్ని అనడం, అసలు ఉండాలా, ఎందుకు ఉండాలి అతడు, పెద్ద పెద్ద దిగ్గజాలు కూడా అతన్ని క్రిటిసైజ్ చేయడం చూసాం. ఇప్పుడు కరెక్ట్ నేను సార్. అనుకుంటాను అందరినీ కూడా అందరి నోళ్లు సైలెంట్ మూయించాడు చేశారు. అంటే బాగుండదు కానీ, మనం రియల్ గా చెప్పాలంటే, బట్ క్రిటిక్స్ అయితే ఒక అద్భుతమైనటువంటి సమాధానం అయితే చెప్పారు ఇండియన్ టీం, నో డౌట్ అండి. సార్ మీరు పర్టికులర్ గా ఒక మాట అన్నారు. ఆ, నిన్న మ్యాచ్ లో గెలుపు ఓటములకి తేడా ఎక్కడ జరిగిందంటే పవర్ ప్లే లోనే జరిగింది అని చెప్పేసి చెప్పారు. సో అభిషేక్ శర్మని అంత బలంగా నమ్మడం, మరో ఛాన్స్ ఇవ్వడం కలిసి వచ్చింది అనుకోవచ్చు. రాజ్, ఈ పవర్ ప్లే కంటే ముందు కూడా ద బ్లండర్ న్యూజిలాండ్ మేడ్ చేసింది వాళ్ళు తప్పేందంటే, టాస్ గెలిచి బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ పైన. బికాస్ న్యూజిలాండ్ కొత్త కాదు. ఇంతకు ముందు సిరీస్ లో 5 మ్యాచెస్ ఆడినప్పుడు 274 ఇండియా స్కోర్ చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చాలా కష్టమైంది వాళ్ళకు చేజ్ చేయడం. అసలు యాక్చువల్ గా వాళ్ళకు తెలుసు 200 ప్లస్ ఏదైనా కానీ చేజ్ చేయడం కష్టమవుతుంది, ఎంత మంచి బ్యాటింగ్ వికెట్ పైన అన్న విషయం తెలుసు. అండ్ కొన్ని రన్స్
లాస్ట్ లో ఎక్కువ ఇచ్చారు. బట్ లాస్ట్ లో అఫ్ కోర్స్ వాళ్ళు కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడం కూడా చూసాం మనం. ముఖ్యంగా నీషమ్ ఒక ఓవర్ లో 3 అవును, runs 3 వికెట్స్ వికెట్లు. పడిపోవడం, ఆ తర్వాత కొంచెం కళ్ళెం వేయగలిగారు వాళ్ళు. బట్ 230 అరౌండ్ స్కోర్ వాళ్ళు 250 మళ్ళీ చివరికి చేయగలిగారు ఇండియా యాక్చువల్లీ, థ్యాంక్స్ టు శివం డుబేస్ మరొక లిటిల్ క్యామియో. మొన్న పెంచిటర్ గా వచ్చాడు, ఈ రోజు తన రెగ్యులర్ డౌన్ లో వచ్చాడు. రియలీ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. సో న్యూజిలాండ్ నాకేమనిపిస్తుంది అంటే పవర్ ప్లే కంటే ముందు కూడా ఆ అవకాశాన్ని, బికాస్ చూడండి, మీకు ఒక అవకాశం ఏదైతే టాస్ అనేది ద బిగ్గెస్ట్ థింగ్ అండి. టాస్ తోటి చాలా చాలా మార్పులు వస్తుంటాయి. మనం చెప్తుంటాం టాక్ ఒక్కొక్కసారి గుడ్ టాస్ టు లూజ్ కావచ్చు, బట్ గుడ్ టాస్ టు విన్ లాగా కూడా అవుతుంది. అండ్ అతను సార్. వికెట్ ను సరిగ్గా జడ్జ్ చేయలేదు. ఆ వికెట్ అంతవరకు అలాగే ఆడుతుంది అనుకున్నాను. డ్యూ అంత పెద్ద ప్రభావం కనబడలేదు ఎక్కువగా. అండ్ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ పైన ప్రాబ్లమ్స్ ను అక్కడిని వాళ్ళు ఇన్వైట్ చేసుకున్నారు అనిపించింది. బికాస్ దే నో దట్ దే హ్యావ్ ఫెంటాస్టిక్ బ్యాటర్స్ యాక్చువల్లీ. ఒకరు కాకుండా ఒకళ్ళు ఫామ్ లో ఉన్నారు. అండ్ న్యూజిలాండ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి వాళ్ళు ఒక పెద్ద టోటల్ ఉంచున్నట్లయితే ఈవెన్ 190 200 అరౌండ్ ఉంచాక చాలా కష్టం అవుతుంది. బికాస్ 190 180 టోటల్స్ కూడా చేజ్ చేయడం ఫైనల్ లో చాలా కష్టం అవుతుంది రాజ్. సో అక్కడ పవర్ ప్లే కంటే ముందు అదొకటి రీజన్. అండ్ పవర్ ప్లేలో ఇట్స్ ఓకే, టాస్ గెలిచారు, బౌలింగ్ ఎంచుకున్న తర్వాత మీ వ్యూహం ఎలా ఉండాలి, వికెట్ తీసే ప్రయత్నం చేయాలి. అభిషేక్ శర్మ మీరు అన్నారు, అభిషేక్ శర్మని ఎందుకు ఆడించారు అంటే దానికి కారణం ఏంటంటే బికాస్ అతని పైన ఉన్నటువంటి నమ్మకం. పవర్ ప్లేలో ఒక వండర్ఫుల్ బిగినింగ్ ఇస్తాడు. ఫామ్ ఎప్పుడు టెంపరీగా ఉంటుంది, క్లాస్ పర్మనెంట్ గా ఉంటుంది అనేది ఒక ప్రవర్ కూడా మరొకసారి నిరూపించాడు. సంజు సామ్సన్ అద్భుతంగా ఫామ్ లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరిని కాంచిని ఎందుకు డ్రాప్ చేశారు వాళ్ళు అసలు? అంతకు ముందు మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా తోటి ఒకే ఓవర్ వేసా 2 వికెట్స్ తీశాడు, మంచి స్టార్ట్ అందించాడు. అండ్ ఫిలిప్స్ తోటి స్టార్ట్ చేశారు, సెకండ్ ఓవర్ ఇట్స్ ఓకే 5 runs ఇచ్చాడు. వై డింట్ హీ కంటిన్యూ హిమ్? అసలు యాక్చువల్ గా హెన్రీని ఫస్ట్ ఓవర్ తర్వాత ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చింది అంటే, మీరు పవర్ ప్లే లో 4 చేంజెస్ చేసినట్లయితే మీకు ఎక్కడ కూడా రిథమ్ అనేది అసలు యాక్చువల్ గా ఒక బౌలర్ మంచి ఓవర్ వేసిన తర్వాత యూ షుడ్ కంటిన్యూ హిమ్ యాక్చువల్లీ, కపుల్ ఆఫ్ ఓవర్స్ ఇవ్వాలి. సో అట్లా చేయకపోవడం కూడా ఒక కారణం అయిపోయింది. అండ్ ఏ బౌలర్ కూడా అఫ్ కోర్స్ ఒకసారి బికాస్ పవర్ ప్లే లో మీకు 6 overs 90 runs వచ్చాయంటే అప్పుడే అన్ని డన్ అండ్ డస్ట్ అని అంటాం కదా, అక్కడే అయిపోయింది వాళ్ళ మ్యాచ్ అసలు యాక్చువల్ గా. శాంటన్ కూడా అదే చెప్పాడు. పవర్ ప్లే తర్వాత వాళ్ళు ఇక టోటల్ గా కాన్ఫిడెన్స్ కోల్పోయినారు. అంటే అక్కడి నుంచి కంబ్యాక్ చేయడం కష్టం అవుతుంది, ఎందుకంటే వికెట్ కూడా కోల్పోలేదు. ఆ తర్వాత ఒక వికెట్ 100 లోపు తర్వాత కూడా మరొక 100 runs పార్ట్నర్షిప్ వచ్చింది ఈశాన్ కిషన్ అండ్ సంజు సామ్సన్ నుండి. సో ఇవన్నీ కూడా వాళ్ళకు ఏమైపోయినాయంటే న్యూజిలాండ్ శ్వాస తీసుకోకుండా చేశారు అసలు యాక్చువల్గా. రియల్ చెప్పాలంటే అసలు యాక్చువల్ గా శాంట్నర్ ఏం చేస్తున్నాడో అనేది అతను అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దే మేడ్ లాట్ ఆఫ్ ఎర్రర్స్ యాక్చువల్లీ ఐ థింక్ యెస్టర్డే ఐ థింక్. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే సార్, ఈ సిరీస్ ని సంజు శాంసన్ సక్సెస్ స్టోరీ అని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే ఒక సంజు శాంసన్ సంబంధించిందే కాదు, ఒక ఆటగాడు తన పైన తను నమ్మకం కోల్పోకుండా ఉంటే కంబ్యాక్ అనేది ఎప్పుడైనా జరగచ్చు. శాంసన్ ఈ సిరీస్ లో అతని జర్నీయే ఒక ఉదాహరణ, అందరికి ఇన్స్పిరేషన్ అని చెప్పి చెప్తున్నారు. శాంసన్ ఆటను You ఎలా want me to చూస్తారు? you want me to compare Sanju Samson with the old with one of the legendary Indian cricketers Mohinder Amarnath? అతని పేరు వింటారా ఎవరైనా? అందరికీ తెలుసు కదా, అవును, వరల్డ్ అవును, కప్ లో అవును, ఎటువంటి రోల్ ప్లే చేశాడు ఆల్రౌండర్ గా. వి ఆల్ నో దట్ అవును. యాక్చువల్లీ థింగ్. అండ్ సంజు సామ్సన్ రియల్ గా చెప్పాలంటే కింగ్ ఆఫ్ కంబ్యాక్స్ అనేటువంటి టైటిల్ అతనికి లభించింది మహేంద్ర అమర్నాథ్ కు. సూపర్. సో అట్లా కంబ్యాక్స్ మీరు అన్నట్టుగా చేస్తూనే ఉన్నాడు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే కంబ్యాక్ చేసిన తర్వాత పర్ఫామ్ చేయడం అంత ఈజీ కాదు. తన పైన నమ్మకం ఉండాలి, టాలెంట్ పైన నమ్మకం ఉండాలి, అండ్ ఆ అవకాశాలను ఉపయోగించుకోవాలి మళ్ళీ. బికాస్ అతనికి తెలుసు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వరల్డ్ కప్ లో ఇచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోకపోయినట్లయితే ఈ వాంటెడ్ టు అసలు కొద్ది కాలం క్రితం అయితే అనుకున్నాడు నా పని అయిపోయింది, ఇక నాకు ఛాన్స్ రాదన్నటువంటి ఒక అది కూడా కలిగింది. దానికి కారణం ఏమంటానంటే, నేను ఇండియన్ మేనేజ్మెంట్ ను కూడా మనం కొంచెం అక్కడ బ్లేమ్ అని కాదు కానీ, క్రిటిసైజ్ అని కాదు కానీ, బట్ వాళ్ళు చేసినటువంటి ఎర్రర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వన్డేలో ఓపెనింగ్ చేసిన తర్వాత మళ్ళీ 3వ డౌన్ 4వ డౌన్ ఎప్పుడన్నా ఆడాడా? డిడ్ ఎవర్ ప్లే? లేదు. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత సో అతనికి అది సెట్ అయిపోయింది. సేవాగ్ను మీరు 5వ డౌన్ 6వ డౌన్ ఆడమంటే ఆడతారా? ఆడరు కదా. సో సంజు సామ్సన్ కూడా చేసిన మిస్టేక్స్ ఏంటంటే డౌన్ ద ఆర్డర్ 4th 5th డౌన్ ఆడించడం, శుభ్మన్ గిల్ ఉన్నప్పుడు శుభ్మన్ గిల్ అకామిడేట్ చేయడానికి అతన్ని డౌన్ ద ఆర్డర్ చేయడం. అతనిది దట్ ఈస్ నాట్ హిస్ పొజిషన్. ఈ వాంట్స్ ద బాల్ టు కమ్ ఆన్ టు హిస్ బ్యాట్ యాక్చువల్లీ. ఇష్టపడతాడు బాల్ రావడం, స్ట్రోక్ మేకర్, టైమింగ్ తోటి ఆడతాడు. అండ్ అతను ఉన్నటువంటి అతను కనబడ్డటువంటి ఒక మెచ్యూరిటీ అకార్డింగ్ టు టు ఇంగ్లాండ్ గ్రేట్ క్రికెటర్స్ హుస్సేన్ అండ్ అతటన్ కూడా మ్యాచ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, అతను ఆడినటువంటి తనను తాను అడ్జస్ట్ చేసుకున్నటువంటి విధానం వాజ్ వెరీ ఇంప్రెసివ్ అండి. అంటే బాల్ ఫాస్ట్ గా వస్తున్నప్పుడు ఎలా ఆడాలి, స్లోగా ఉన్నప్పుడు ఎలా ఆడాలి, ర్యాష్ స్ట్రోక్స్ ఆడకుండా టైమింగ్ తోటి లూజ్ బాల్ కొరకు వెయిట్ చేసి, అంటే ఆల్ క్రికెటింగ్ షాట్స్ ఆడాడు.
మోస్ట్ ఆఫ్ ది షాట్స్ ఫర్ క్రికెటింగ్ షాట్స్ అవి. మీకు ఎక్కడ కూడా స్లాగింగ్ లాగానో లేకుంటే అవును. అడ్డదిడ్డం అంటుంటాం కదా, అటు ఇటు ఇటు చేయడం కనబడలేదు. సో దట్ వాజ్ ది మేజర్ చేంజ్ వి సా. నిన్నటి మ్యాచ్ లో, మొన్నటి మ్యాచ్ లో, అంతకు ముందు మ్యాచ్ లో, లాస్ట్ 3 మ్యాచెస్ లో అతడు బిగ్ స్కోర్స్ చేయడానికి కారణం ఏంటంటే తను వికెట్ పారేసుకోవడం ఒక సిన్ లాంటిది అని అర్థం చేసుకున్నాడు అసలు. ఒక పాపం వికెట్ గతంలో అట్లాగే చేసుకున్నది కదా, కన్సిస్టెన్సీ లేకపోవడానికి కారణం రకరకాల డౌన్లు ఆడడం, ఫస్ట్ డౌన్ ఓపెనర్ అది సెట్ కాకపోవడం, అండ్ అట్లా కాకుండా కూడా తను వికెట్ పారేసుకునేవాడు. యూస్ టు త్రూ హిస్ వికెట్ అవే ఆఫ్టర్ 20-30 చేసిన తర్వాత. దట్ వి సా ఇన్ దిస్ టోర్నమెంట్ ఆల్సో. ఢిల్లీలో చూసాను నమీబియా తోటి చక్కగా స్టార్ట్ చేస్తున్నాడు, అభిషేక్ శర్మ లేడు అంటే అతనికి అవకాశం వచ్చింది, 20 రన్లు క్విక్ గా కొట్టాడు, అవుట్ అయిపోయినాడు. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో అతను తన యొక్క రోల్ అర్థం చేసుకుని జమప్ ఇన్నింగ్స్ ఆడడం, ఐ థింక్ దట్ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ అతని మెచ్యూరిటీ లెవెల్స్ చాలా చాలా పెరిగిపోయినాయి. అండ్ దట్ ఐ థింక్ హోల్ డిఫరెన్స్ కనబడింది తన బ్యాటింగ్ అప్రోచ్ లో. టోటల్ మీరు అప్రోచ్ అన్నారు కదా, అప్రోచ్ ఎలా ఉండింది అంటే హీజ్ అప్రోచ్ వాజ్ నో డౌట్ ఫెంటాస్టిక్ ఇన్ ద అంటే లాస్ట్ 3 ప్లేయింగ్ matches. లెవెన్ లో ప్లేస్ లేని దగ్గర నుంచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దాకా వెళ్ళడం అంటే అసలు మామూలు జర్నీ కాదు. అబ్సల్యూట్లీ 300+ రన్స్ స్కోర్ చేసిన వాళ్ళు T20 వరల్డ్ కప్ లో ఎంతమంది ఉన్నారు? ఐ థింక్ యూ కెన్ కౌంట్ ఇండియన్స్. ఈశాన్ కిషన్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ, తర్వాత ఇప్పుడు హైయెస్ట్ స్కోరర్ అయిపోయినాడు సంజు సామ్సన్. అండ్ దట్ ఆల్ మ్యాచెస్ లో ఆడకుండా అవకాశాలు వచ్చినప్పుడల్లా ఉపయోగించుకుని లాస్ట్ 3 ఇన్నింగ్సే 300 అయిపోయినాయి కదా, 89 తర్వాత 90, ఇంకేం కావాలి. ఇక్కడనే 250+, 270+ రన్స్ స్కోర్ చేశాడు. తర్వాత మళ్ళీ కపుల్ ఆఫ్ 20s ఉన్నాయి అతనికి. సో గ్రేట్ ఎఫర్ట్ అండి, నో డౌట్ ఎఫర్ట్. అంటే మీరు అన్నట్టుగా ఒక ఒక అంటే ఎవరికైనా కానీ, యంగ్స్టర్స్ కానివ్వండి, ఏ స్పోర్ట్ లోనైనా కానీ, అంటే మీరు డిజెక్ట్ కాకుండా, ఫెయిల్యూర్స్ అనేవి కామన్. ఒక్కొక్కసారి మీరు క్రిటిసైజ్ చేయబడతారు, ఒక్కొక్కసారి మీకు సెలెక్టర్స్ నుంచి మంచి చూపు ఉండకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో డిసప్పాయింట్ కాకుండా మన టాలెంట్ పైన నమ్మకం ఉంచుకొని మనం మన టాలెంట్ ను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక అది అని చెప్పి గ్రేట్ గా ఎగ్జాంపుల్. అంటే పట్టుదల, పర్సివరెన్స్ అంటాం కదా, దానికి ఒక ప్రతీక అని చెప్పాలంటే అతనే, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ అవన్నిటిని అంటే యంగ్స్టర్స్ కూడా ఇవన్నీ పాఠాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మ్యాచ్ లో మీరు స్కోర్ చేయరు, ఎవ్రీ మ్యాచ్ లో మీకు స్కోర్ చేశా కానీ ఒక్కొక్కసారి విన్స్ రాకపోవచ్చు టీంకు. కానీ మనం డిజెక్ట్ కాకుండా, డిసప్పాయింట్ కాకుండా యూనో మన మన కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే, సిన్సియర్ ఎఫర్ట్స్ తోటి ముందుకు వెళ్ళినట్లయితే ఏ డే విల్ కమ్ అన్నటువంటి ఒక దాన్ని నిరూపించాడు అసలు యాక్చువల్గా. బికాస్ గుడ్ థింగ్స్ ఆల్వేస్ కమ్ టు గుడ్ పీపుల్ అన్నట్టుగా గుడ్ థింగ్ రియలీ కేమ్ టు హిమ్ అండి, నో డౌట్. అండ్ శాంసన్ మాట్లాడుతూ మ్యాచ్ అయిపోయిన తర్వాత సచిన్ టెండూల్కర్ నన్ను బాగా గైడ్ చేశారు, సచిన్ అంతటి వ్యక్తి గైడ్ చేస్తే ఇంకేం కావాలి, ఈ మ్యాచ్ ముందు కూడా నాకు కాల్ చేసి నాతో మాట్లాడారు, నా కంఫర్ట్ ఎలా ఉంది, మైండ్ సెట్ ఎలా ఉంది, మొత్తం తెలుసుకున్నారు అన్నారు. సో ఇక్కడ సంజు శాంసన్ సక్సెస్ లో సచిన్ రోల్ ఎలా చూడొచ్చు? ఐ థింక్ చాలా మంది ఉంటుంది, బికాస్ ఈ మస్ట్ స్పోకన్ టు లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ. బికాస్ ఇప్పుడు తను రాజస్థాన్ నుంచి మరొక టీం కూడా చెన్నై చేంజ్ అయినాడు కదా, వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఉంటాడు. అండ్ ధోని లాంటి వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం, రోహిత్ వాళ్ళ లాంటి సజెషన్స్, అతని టాలెంట్ పైన ఎప్పుడు ఎవరికి కూడా డౌట్ లేకుండే అసలు యాక్చువల్గా, నో డౌట్. అంటే నోబడి క్వశ్చన్ దిస్ టాలెంట్ యాక్చువల్లీ. మీరు అట్లా సంజు సామ్సన్ స్టోరీ తోటి మీరు ఫిల్ అలెన్ స్టోరీ యాడ్ చేసినట్లయితే, డూ యు నో రాజ్, ఐ థింక్ వి డిస్కస్డ్ ఆల్సో, ఫిల్ అలెన్ ఫస్ట్ ఫ్రాంచైజ్ ఆడినప్పుడు ఆర్సీబీకి ఆడాడు. ఆర్సీబీకి ఆడుతున్నప్పుడు ఆర్సీబీ టీమ్ లో ఉన్నాడు కానీ ఒక్క మ్యాచ్ లో ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు ఐపీఎల్ డెబ్యూ చేయబోతాడు, పాపం ఒక టీమ్ లో వండుకుంటూ అతడు ఏమన్నాడంటే, ఎందుకంటే అప్పుడు డివిలియర్స్ ఉన్నాడు, గేల్ ఉన్నాడు, కోహ్లీ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు, ఛాన్స్ ఎక్కడ ఉంటుంది, అతనికి ఎక్కడ ఛాన్స్ వస్తుంది. బట్ అతడు ఏం నేర్చుకున్నానని చెప్పాడంటే, డివిలియర్స్ లాంటి ప్లేయర్స్ 18-19 కొట్టిన తర్వాత కూడా డ్రెస్సింగ్ రూమ్ లో వచ్చిన తర్వాత అసలు యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు కూడా అసంతృప్తి కనబరిచేవారు. అంటే వాళ్ళ ఇన్నింగ్స్ తోటి వాళ్ళకి హ్యాపీనెస్ ఉండకపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నేను తక్కువ చేశాను అసలు యాక్చువల్లీ, ఇంకా నేను కాంట్రిబ్యూట్ చేసేది ఉండే టీం కొరకు అన్నటువంటి ఒక అది నాకు నేర్చుకున్నాను. నాకు టీంలో ఛాన్స్ ఇవ్వకుండా పర్వాలేదా, మేబీ ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్ టు ప్లే ఇన్ ద ప్లేయింగ్ 11, కానీ నాకు అక్కడ ఒక పాఠం అయిపోయింది అసలు యాక్చువల్గా. ఆ తర్వాత నన్ను నేను మెచ్యూర్ చేసుకోగలిగాను అండ్ T20 ఫార్మాట్స్ ఎక్కువగా ఆడడం. సో సంజు సామ్సన్ విషయంలో కూడా అట్లాగే తనను తాను ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం అనేది చాలా హెల్ప్. ఎందుకంటే రియల్ గా చెప్పాలంటే ఒక 6 months ఎగో ఐ డోంట్ థింక్ ఈ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ కెరీర్. అతను చాలా డిసప్పాయింట్ కు గురైనాడు, కొంచెం క్రిటిసిజం కూడా ఎదుర్కొన్నాడు దానివల్ల. బట్ ఆ తర్వాత తనను తాను రీగ్రూప్ చేసుకొని మీరు చెప్పినట్టుగా కొంతమంది సజెషన్స్ ఫాలో అవుతూ ఐ థింక్ ముందుకు వెళ్ళాడు అండ్ చివరికి సక్సెస్ అతన్ని వరించింది. అండ్ ప్లేయర్ ఆఫ్ ద టూర్నమెంట్ మీరు అన్నట్టుగా డిడ్ ఎనీవన్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ. ఐ థింక్ అసలు యాక్చువల్గా అతనికి ప్లేయింగ్ లెవెల్ లోనే ఛాన్స్ వస్తుందా లేదా అన్నటువంటి సంజు ఈ రోజు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టూర్నమెంట్ ఈ గాట్ దట్ అవార్డ్. అంటే ఐ మీన్ ఇట్ ఈస్ స్టోరీ టు బి టోల్డ్, అంటే ఇట్ విల్ బి టోల్డ్ జనరేషన్స్ కూడా చెప్పుకునేటటువంటి స్టోరీ అసలు యాక్చువల్గా యంగ్స్టర్స్ కొరకు ముఖ్యంగా చాలా నేర్చుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి ఇట్స్ గ్రేట్ లెసన్ లాగా అయిపోయింది అతని యొక్క పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ టోర్నమెంట్. రాజ్,
అండ్ అండ్ ఈ మొత్తం సిరీస్ అని కాదు సార్, ఈ మొత్తం మన ఇండియన్ టీంలో బూమ్రా గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే అవుద్ది. ఈవెన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కూడా అతను నేషనల్ ట్రెజర్ ఇప్పుడు. సో మన దేశానికి దొరికిన ఒక కోహ్నీర్ వజ్రం లాంటి వాడు అని చెప్పి చెప్తున్నాడు. సో బూమ్రా జట్టులో ఉండడం ఎంత బలమైంది. యా, యాక్చువల్లీ యునో ఈజ్ ఎ జ్యువెల్ అండి, డౌటే లేదు. అండ్ ఇండియన్ టీంలో రియల్ గా చెప్పాలంటే ఒక ఆనుమత్యం అందులో ఆల్ ఫార్మాట్స్ లో, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో కానివ్వండి, వన్ డే క్రికెట్ లో అండ్ T20 క్రికెట్ లో, ముఖ్యంగా T20 అండ్ టెస్ట్ క్రికెట్ లో అసలు యాక్చువల్గా తన కాంట్రిబ్యూషన్ మామూలుగా లేదు. అండ్ అన్ఫార్చునేట్లీ కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఇంజరీ కారణంగానే దూరం అవ్వడం చూసాం కానీ, బట్ అతడు ఫిట్ గా ఉన్నాడు అంటే బుమ్రాను ఉంచకుండా ఏ కెప్టెన్ కూడా అసలు యాక్చువల్ గా ధరించలేడు. బుమ్రాను పక్కకు పెట్టడం అనేది ఎప్పుడు కూడా జరగని పని అటువంటి బౌలర్. అండ్ మీకు రేర్ గా టెస్ట్ క్రికెట్ లో రాణించిన వాళ్ళు ఉంటారు, వన్ డే క్రికెట్ లో సెపరేట్ గా రాణించున్నారు, బట్ దిస్ మ్యాన్ హ్యాడ్ సక్సెస్ ఇన్ ఎవ్రీ ఫార్మాట్. టెస్ట్ క్రికెట్ లో 50+ మ్యాచెస్ లో ఆల్రెడీ 250 అరౌండ్ వికెట్స్ ఉన్నాయి అతనికి. అండ్ అట్లాగే వన్ డే క్రికెట్ లో ఉన్నాయి, తర్వాత T20 మ్యాచెస్ లోనైతే, అండ్ అటు IPL కూడా మీరు యాడ్ చేసినట్లయితే ఈ హెస్ హ్యాడ్ ఫెంటాస్టిక్ సక్సెస్ అసలు అంతే. అండ్ అన్ని ఫార్మాట్స్ లో ఆడుకుంటూ కపుల్ ఆఫ్ ఇంజరీస్ అతని సతాయించి అంటే కష్టపెడుతూ వచ్చినప్పటికీ కూడా అతను ఇంకా తన యొక్క జీల ఉత్సాహం, ప్యాషన్ అనేది కొనసాగుతుంది అంటే ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. బికాస్ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో వి ఆల్వేస్ టాక్ అబౌట్ ఎస్టర్డేస్ పర్ఫార్మెన్స్. ఎస్టర్డే అంటే ఇండియా 250 కొట్టిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్ లో 40 for 3 అప్పుడే మ్యాచ్ అయిపోయింది వాళ్ళది రియల్ గా చెప్పాలంటే, కెప్టెన్ ప్రకారం కూడా పవర్ ప్లే లోనే వాళ్ళు కోల్పోయినారు. బట్ అప్పుడు నిన్న 4 వికెట్స్ కంటే నాకు ఏమనిపించింది అంటే, సెమీఫైనల్ లో అతను వేసినటువంటి 18th ఓవర్ యాక్చువల్లీ వెన్ ఇంగ్లాండ్ నీడెడ్ సమ్ 45 in 3 overs. రాజ్, యు రిమెంబర్? అప్పుడు ఆ పర్టికులర్ ఓవర్ లో 6 రన్లు ఇచ్చి, అంటే ఒక జెన్యూన్ బౌలర్ ఎవరిపైన అయితే నమ్మకం ఎక్కువగా ఉంటుందో వికెట్ తీయకున్నా గానీ ఆ ఓవర్ ను కంట్రోల్ చేయడమే అసలు యాక్చువల్గా ఒక విన్ లాగా మారిపోయింది. మీరు యూ అవును డోంట్ నీడ్ టు గెట్ వికెట్స్ అండి. 45 అవును రన్లు కావాలి అంటే మీకు 5 వికెట్లు ఉంటే 5 వికెట్లు తీయకండి. యూ డోంట్ నీడ్ వికెట్స్ తీసే ఛాన్సే లేదు. వికెట్స్ తీయకుండా పర్వాలేదు కానీ ఆ 45 రన్లు రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ పర్టికులర్ ఓవర్ యాక్చువల్లీ ఇట్ చేంజ్ ద కాంప్లెక్షన్ ఆఫ్ ద మ్యాచ్ టోటల్ గా. అండ్ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా జాబ్ ఇట్ బికేమ్ ఈజియర్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. అతడు కూడా 9 runs ఇచ్చాడు. ఆఫ్ కోర్స్ లాస్ట్ ఓవర్ లో శివం డుబే ఓవర్ లో 3 sixes వచ్చా కానీ ఐ థింక్ అంత పెద్ద సీరియస్ గా అనిపించలేదు మ్యాచ్. సో అతని రోల్ వెనెవర్ ఇండియా నీడెడ్ హిమ్ యాక్చువల్లీ ఫర్ ఎ వికెట్ ఈజ్ ఆల్వేస్ దర్ అండి. ఆ పర్టికులర్ రోల్ ను అద్భుతంగా ఫీల్ చేస్తూ వచ్చాడు. టెస్ట్ మ్యాచెస్ తీసుకున్నా, మీరు వన్ డే మ్యాచెస్ తీసుకున్నా, T20 తీసుకున్నా కానీ ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు గెట్ వికెట్స్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ అని చెప్పి ప్రతిసారి అతను నిరూపించి వచ్చాడు. సో అతని విషయం ఎంత చెప్పా కానీ తక్కువనే. అండ్ అతని రోల్ డెఫినెట్లీ ఈజ్ హ్యూజ్ ఇన్ దిస్ టోర్నమెంట్స్ విన్, డౌటే లేదు అసలు యాక్చువల్గా. అంటే అతని పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అసలుకే వమ్ము చేయలేదు. హీ హాజ్ టేకెన్ వికెట్స్, హీ హాజ్ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. అండ్ దట్టు మీకు నిన్నటి స్పెల్ పక్కకు పెట్టండి, మీకు మొన్నటి స్పెల్ నాకు ఏమనిపించింది అంటే ఇంగ్లాండ్ తో చేసినటువంటి స్పెల్ లాస్ట్ మూమెంట్ లో, దట్ వాజ్ యాక్చువల్లీ బిగ్గర్ దాన్ యెస్టర్డేస్ యాక్చువల్లీ. సార్. సార్ ఒక చిన్న క్వశ్చన్. అంటే మీరు చాలా క్రికెట్ చూశారు, చాలా మంది క్రికెటర్స్ దగ్గర నుంచి చూశారు. బూమ్రాని ఒక లెజెండరీ బౌలర్ తో పోల్చాలి అంటే మీరు ఏ బౌలర్ తో పోల్స్తారు ఇప్పుడు దాకా ఉన్న బెస్ట్ బౌలర్స్ తో? వెల్, లెజెండ్ అనే టైటిల్ ఇప్పుడు కాకుండా రిటైర్మెంట్ తర్వాత వస్తుంది. వన్ ఆఫ్ ది ఇండియన్ లెజెండ్స్ అని, ఆ లెజెండ్ అనేది ఇప్పుడే అంటే ఆడుతున్నప్పుడు ఇవ్వడం బాగుండదు ఎవరికైనా కానీ, బికాస్ లెజెండ్ అని రిటైర్మెంట్ తర్వాత ఇచ్చేటటువంటి అది టైటిల్. బట్ ఇప్పటికీ ఆ దాంట్లో జాయిన్ అవుతున్నాడు. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియాస్ బౌలింగ్ చూడండి, దెర్ వాజ్ ఎ టైమ్ యాక్చువల్ అంటే 1930s 40s లో కూడా, ఐ జస్ట్ హర్డ్ రెడ్ రాజ్, అప్పుడు కూడా ఫాస్ట్ బౌలర్స్ ఉండేవాళ్ళు, చాలా మంది ఉండేది. కపుల్ ఆఫ్ బౌలర్స్, నిస్సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఆ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత మళ్ళీ 10 years క్రికెట్ జరగలేదు. రామకాంత్ దేశాయ్ అని చెప్పి ఒక ఫాస్ట్ బౌలర్ ఉండేది, ముంబై నుంచి వచ్చాడు. తర్వాత మనకు ఇక మిగతా 70s లో చూసుకున్నట్లయితే అబీద్ అలీ, సునీల్ గవాస్కర్ కూడా మీడియం పేస్ వేసేది. రియల్ ఏం చెప్పాలంటే కొత్త బాల్ స్పిన్నర్స్ 4 ఉండేది కదా టీంలో, ప్రసన్న, చంద్రశేఖర్, వెంకటరాఘవన్, బేడి ఉన్నప్పుడు సునీల్ గవాస్కర్ ఒక ఓవర్ వేసేది. తర్వాత మదన్ లాల్ తోటి కలిసి అబీద్ అలీ తోటి మిగతా వాళ్ళు 3వ 4వ ఓవర్ నుంచి అందరు స్పిన్నర్స్ వచ్చేవాళ్ళు అన్నట్టు. అంటే జస్ట్ టు సీ ద సైన్ ఆఫ్ గవాస్కర్ ఆల్సో యూస్ టు బౌల్ యాక్చువల్లీ. దట్ వాస్ ద పీరియడ్. మదన్ లాల్ 78 లో కపిల్ దేవ్ ఎప్పుడైతే వచ్చాడో ఐ థింక్ ఫాస్ట్ బౌలింగ్ యొక్క రూపం టోటల్ గా మారిపోయింది. అండ్ ఈ బికేమ్ అన్ ఇన్స్పిరేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్. ఆ తర్వాత శ్రీనాథ్ చూసాం, తర్వాత వెంకటేష్ ప్రసాద్ చూసాం, మొహాంతిని చూసాం, ప్రశాంత్ వైద్య అని ఒక బౌలర్ ఉండే, టిఏ శేఖర్ ను చూసాం. కపిల్ దేవ్ జమానాలో బర్మన్ అని కూడా ఉండేది, బట్ అతనికి ఛాన్స్ రాలేదు పాపం, అతను ఫర్ ద ఫాస్టెస్ట్ అనేది. ఆ తర్వాత 2000 నుంచి 10 వరకు అయితే
నలుగురు లెఫ్ట్ ఆర్మ్ అనుకుంటా నేను. ఆశిష్ నేరా, జహీర్ ఖాన్, ఆర్పి సింగ్, ఇర్ఫాన్ పఠాన్, ఎంతమంది లేరు అసలు యాక్చువల్‌గా. సో ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ అంటే ఫాస్ట్ బౌలర్స్ మీకు ఎక్కువగా వస్తున్నారు అసలు యాక్చువల్‌గా. ఇప్పుడు ఈ రీసెంట్ జనరేషన్ లోనైతే సిరాజ్, బుమ్రా ఐ థింక్ దే ఆర్ ద బెస్ట్ వన్స్. అండ్ హసీద్ రానా మీరు ఎంతమందిని తీసుకున్నారు చూడు. అంటే మధ్యలో అండర్-19 వాళ్ళు నాగర్కోటి లాంటి వాళ్ళు వచ్చారు కానీ ఇంజరీ కారణంగా దూరం అయిపోయినారు అసలు యాక్చువల్‌గా. సార్ అట్లాగే మనం ఉమ్రాన్ మాలిక్ విషయం కూడా చూసాం, హైదరాబాద్ కాడ అక్కడ కూడా దూరం అయిపోయినాడు. సో ఫాస్ట్ బౌలర్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది అండ్ ఎవ్రీబడి నవ్ యాక్చువల్లీ బ్యాటింగ్ కంటే కూడా ఐ వాంట్ టు బికమ్ ఏ బౌలర్ లైక్ బుమ్రా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు. జనరల్ గా క్రికెట్ ఇది లోకి చాలా వచ్చే వాళ్ళు శుభసూచకం ఏమనుకుంటారంటే కూడా. మీరైనా కానీ నేనే కానీ ఐ వాంట్ టు బికమ్ ఏ బ్యాట్స్మెన్ అంటాం. బ్యాట్స్మెన్ కావడం ఇష్టపడుతుంటాం. మీరు టాస్ గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటాం మనం అసలు. సో బ్యాటింగ్ అంటే చాలా ఇష్టపడతారు. బట్ బుమ్రా హ్యాస్ ఇన్స్పైర్డ్ ద జనరేషన్, అందులో డౌట్ లేదు. కరెక్ట్. సో ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్ మేబీ ఇంకా ఉంది అతనికి. హోల్డ్ ఈజీ 32, 33 అంటే ఇంకొక 3-4 ఇయర్స్ ఆడొచ్చు, 3 ఇయర్స్ అయితే ఆడొచ్చు. 2027 వరల్డ్ కప్ వరకు అతన్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ సార్. బికాస్ కరెక్ట్. దాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ ఫర్ ఇండియా. 2028 T20 వరల్డ్ కప్ అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అవుతుంది కనుక అప్పుడు మీకు బౌలర్స్ కి ఆటోమేటికలీ హెల్ప్ కొంచెం ఉంటుంది అక్కడ న్యూజిలాండ్ లో, ఆస్ట్రేలియాలో. అప్పుడు మీకు అంత శ్రమ అవుతుంది. ఇండియా లాంటి ఫ్లాట్ వికెట్ల పైన మీకు చాలా టెక్నిక్ కావాలి, బలం కావాలి ఫాస్ట్ వేయడానికి. బట్ కొన్ని కండిషన్స్ లో ఇఫ్ యూ బౌల్ ద పిచ్ ఆల్సో హెల్ప్స్ యూ యాక్చువల్లీ, యూ గెట్ సమ్ హెల్ప్. సో అటువంటి బౌలర్ ను కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ నౌ. ఎందుకంటే చిన్న చిన్న సిరీస్ అయినప్పుడు ఇండియాలో ఇప్పుడు వనరులు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, యంగ్స్టర్స్ ఉన్నారు కనుక వాళ్ళని ఆడించి ఐ థింక్ ఇతన్ని 2027 వరల్డ్ కప్ కాపు ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు, T20 గెలిచారు లాస్ట్ 1.5 years లో. అండ్ ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బిగ్ ఈవెంట్ ఏంటంటే 2027 వరల్డ్ కప్ కనుక ఇప్పటివరకు ఏ టీం కూడా 3 అట్లా గెలిచినటువంటి టీమ్స్ ఏం లేవు. సో ఆ ఛాన్స్ ఉంది కనుక వరుసగా ఐ థింక్ టు సేవ్ హిమ్ టిల్ దట్ టైమ్ యాక్చువల్లీ. అంటే ఇంకా టెస్ట్ సిరీస్ అంటే ఇప్పుడు జూలై దాకా ఏం లేవు అనుకుంటాను, జూలై ఆగస్ట్ దాకా లేవు మనకు. ఈ ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ వెళ్తారు, తర్వాత మళ్ళీ శ్రీలంక, ఇండియాకు మళ్ళీ రావడం చూస్తుంటాం. బట్ అతన్ని కాపాడుకోవడం టిల్ 2027 వరల్డ్ కప్ అనేది ఇప్పుడు బుమ్రా నేను అనుకుంటాను ఐపీఎల్ లో అఫ్ కోర్స్ అతడు ఆడుతున్నటువంటి టీం కు అతని యొక్క రోల్ చాలా బిగ్గర్ గానే ఉంటది. ఈవెన్ ఐపీఎల్ టైటిల్స్ లో కూడా అతని రోల్ ఉంది ముంబై గెలవడంలో, అవును. అందరికీ తెలిసిందే. అండ్ ఒకప్పుడు అసలు యాక్చువల్ గా ఈ యాక్షన్ తోటి అతడు ఇన్ని రోజులు కొనసాగుతాడు అన్నటువంటి బౌలర్ ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారు, ఒక ట్రంప్ కార్డ్ అయిపోయినాడు. అంటే ఐ థింక్ ఒక దిస్ ఈజ్ ఆల్సో స్టోరీ నేరేట్ చేసుకోవచ్చు అసలు యాక్చువల్ గా జనరేషన్స్ వరకు. సో అటువంటి బౌలర్ అండ్ అఫ్ కోర్స్ ఆ టైటిల్ కు మీరు అన్నట్టుగా లెజెండ్ అనే టైటిల్ చాలా దగ్గరలోనే ఉన్నాడు. బికాస్ వన్స్ ఈ హ్యాంగ్స్ హిస్ బూట్స్ అప్ ఐ థింక్ లెజెండ్ రిటైర్స్ అని చెప్పి ఏంటంటే న్యూస్ పేపర్ లోను మనం టీవీలో చేసుకోవడం కూడా చూస్తుంటాం. బట్ దట్ ఈస్ ఇంకా కొంచెం దూరం ఉంది, ఇంకొక 2-3 years లెట్స్ వెయిట్ ఫర్ దట్ యాక్చువల్లీ. సార్ ఈ విన్నుతో అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అంతా ప్లస్ పాజిటివ్ గా కనిపిస్తూ ఉంది. బట్ ఇలాంటి టైంలో నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. సూర్యకుమార్ యాదవ్ యాజ్ ఏ కెప్టెన్ గా, యాజ్ ఏ ప్లేయర్ గా బతికిపోయాడు అనుకోవచ్చు. ఐ థింక్ ఈఎస్ సెటిల్డ్ ఇన్ టు ఏ వెరీ గుడ్ క్యాప్టెన్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియాకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ధోని తర్వాత మీకు విరాట్ కోహ్లీ లాంటి ఒక కెప్టెన్ లభించడం, గంగూలీ తర్వాత ధోని లభించడం, ఎవ్రీ జనరేషన్ లో అజరుద్దీన్ తర్వాత మీకు గంగూలీ లభించడం, అంతకంటే ముందు ఆఫ్ కోర్స్ కపిల్ దేవ్, గవాస్కర్ చాలా మంది ఉన్నారు, వాడేకర్ ఉన్నారు, ఇక పటోడి, ఎంతో మంది ఉన్నారు, ఒక్కళ్ళు కాదు. బట్ వన్డే క్రికెట్ లో మాత్రం టోటల్ చేంజ్ చేసింది కపిల్. సో ఎవ్రీ జనరేషన్ లో ద గుడ్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది ఇండియన్ క్రికెట్ ఈస్ ఎవ్రీ జనరేషన్ లో క్రికెటర్స్ తో పాటు లీడ్ చేసేందుకు ఒక మంచి క్యాప్టెన్స్ లభించింది. సూర్యకుమార్ యాదవ్ ఈజ్ ఎ థింకింగ్ క్యాప్టెన్. ఎందుకంటే బికాస్ డోంట్ ఫర్గెట్ రాజు, ఈ కమ్స్ ఫ్రమ్ విచ్ స్కూల్, ముంబై స్కూల్ నుంచి వచ్చినటువంటి వాడు. చాలా టఫ్ మెంటాలిటీ, చాలా టఫ్ గా ఉంటారు వాళ్ళు, మెంటల్ గా చాలా టఫ్ గా ఉంటారు. సో అటువంటి స్కూల్ నుంచి వచ్చాడు కనుక అతని కెప్టెన్సీ నేను అనుకుంటాను ఐ థింక్ హెస్ బీన్ ప్రైజ్డ్ బై సో మెనీ యాక్చువల్లీ. ఎప్పుడు చేంజెస్ చేయాలి, ఇప్పుడు చూడండి మనం మొన్న కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం కదా, మొన్న బుమ్రాను ఆ 18th ఓవర్ కొరకు ఆపడం అనేది హౌ హెల్ప్ఫుల్ ఇట్ వాస్ టు ది ఇండియన్ క్రికెట్ అగైనెస్ట్ ఇంగ్లాండ్ మనం చూసాం కదా. సో దట్ వాజ్ అట్లా చాలా చేస్తున్నాడు. నిన్న కూడా ఎవరిని ఎప్పుడు తీసుకురావాలి, ఎవరికి ఎట్లా రెస్ట్ ఇవ్వాలి అన్న విషయంలో ఐ థింక్ దిస్ మ్యాన్ హ్యాస్ బీన్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. అండ్ అతనికి ఉన్నటువంటి సక్సెస్ ఏం తక్కువ లేదు. రోహిత్ రిటైర్ అయిపోయిన తర్వాత ఒక మంచి అతని ఫెయిల్యూర్స్, ఇప్పుడు వెన్ మ్యాన్ ఈస్ లీడింగ్ ది సైడ్, అందరినీ గ్రూప్ గా చేసి ఒక గైడ్ చేస్తున్నాడు అంటే ఈవెన్ ఇఫ్ హీ డజంట్ పర్ఫార్మ్ విత్ అఫ్ కోర్స్ కెప్టెన్ ఇఫ్ హీ లీడ్స్ బై ఎగ్జాంపుల్ దట్ విల్ బి సోనే పే సుహాగా లాగా అయిపోతుంది. బట్ ఇఫ్ హీ డజంట్ పర్ఫార్మ్ ఆల్సో, ఇఫ్ హీ టీమ్ ఈస్ పర్ఫార్మింగ్, అప్పుడు కూడా మనం అతనికి మార్క్ ఇవ్వచ్చు, అరే ఒక మంచి లీడర్ అయితే దొరికాడు ఇండియాకి అని చెప్పి. సో ఐ థింక్ హిస్ కెప్టెన్సీ హాస్ బీన్ బెస్ట్, ఈస్ బీన్ అ గుడ్ కెప్టెన్ యాక్చువల్లీ సో ఫార్. అండ్ ఆన్ ద ఫీల్డ్ కూడా మంచి డెసిషన్స్ తీసుకుంటున్నాడు. అండ్ లెట్స్ హోప్ దట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైమ్ యాక్చువల్లీ. సార్ నా దగ్గర ఇంకో రెండు సీరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి.
వీటికి మాత్రం అంటే ఇది వినంగానే నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. దానికి క్లారిటీ కావాలి. ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు T20 వరల్డ్ కప్ గెలిచాము. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నప్పుడు T20 వరల్డ్ కప్ గెలిచాము. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు T20 వరల్డ్ కప్ గెలిచాము. మధ్యలో కోహ్లీ ఉన్నప్పుడు మాత్రమే మనం గెలవలేదు. కోహ్లీ వల్ల నష్టం జరిగిందని ఇప్పుడు ఒక కొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో. కోహ్లీ ఇన్స్పైర్ చేసినట్టుగా ఎవరు కూడా ఇన్స్పైర్ చేయలేదు. రియల్ గా చెప్పాలంటే కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా ఇండియా అసలు యాక్చువల్గా నెంబర్ 1 పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. అన్ఫార్చునేట్లీ ఆస్ట్రేలియాలో 2021 లో జరిగినటువంటి సిరీస్ లో అతడు లీవ్ తీసుకొని ఏ, ఇండియాకి రావడం అనేది కొంచెం అతనికి అదైపోయింది కానీ బట్ అదర్వైజ్ ఈ ఎంజాయ్డ్ ట్రెమండస్ సక్సెస్ ఇన్ టెస్ట్ క్రికెట్, ఎంజాయ్డ్ వెరీ గుడ్ సక్సెస్ ఇన్ వన్ డే క్రికెట్. అండ్ రోహిత్ లాంటి వాళ్ళకు మిగతా వాళ్ళందరికీ కూడా నేను అనుకుంటాను కోహ్లీ జస్ట్ లైక్ రోల్ మోడల్ యాక్చువల్లీ ఐ థింక్. అండ్ అతన్ని అతనిలో ఆఫ్ కోర్స్ కెప్టెన్ కు తేడా ఉంటుంది. ధోని యూస్ టు బి వెరీ కూల్ కామ్ గా ఉండేది అండ్ కోహ్లీలో కొంచెం ఎక్కువగా ఎగ్జుబరెన్స్ చూసేది, అగ్రెషన్ చూసేది. ఈజ్ అప్రోచ్ యూస్ టు బి డిఫరెంట్ యాక్చువల్లీ. బట్ వెన్ యూ టాక్ అబౌట్ ద లీడర్షిప్ క్వాలిటీస్ కోహ్లీ ఈక్వల్లీ గుడ్ అండి అసలు యాక్చువల్గా. అంటే రియల్ గా చెప్పాలంటే రోహిత్ ను తర్వాత సూర్యకుమార్ ను ఎంకరేజ్ చేయడం, ఇన్స్పైర్ చేయడంలో కోహ్లీ రోలే బిగ్గర్ గా ఉందని దట్ ఇస్ మై ఒపీనియన్. సార్, అండ్ ఇంకొకటి, ఈ పాకిస్తాన్ వాళ్ళు బాగాలేదు సార్. ఆ? మనం మనం విశ్వ విజేతలుగా నిలిస్తే ఏడ్చి ఏడ్చి చేస్తున్నారు వాళ్ళు. I think they're all very happy. I was watching couple of Pakistani videos actually because Ramiz Raja గాని షోయబ్ అఖ్తర్ వీళ్ళందరూ కూడా చాలా ప్రైజెస్ అంటే దాన్ని ఏమంటారంటే దర్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం అనుకుంటాం అట్లా ఉంటుందని. క్రికెటర్స్ మధ్యలో ఏముండదండి అసలు. దేశం మధ్యలో ఒక్కోసారి నా దేశం గెలవాలని నేను, నీ దేశం గెలవాలని నువ్వు అనుకుంటుంటారు కానీ బట్ క్రికెటర్స్ మధ్యలో ఎప్పుడు కూడా అటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఇప్పుడు చూశాను నిన్న వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ కపుల్ ఆఫ్ ఎక్స్చేంజెస్ చూసాం ఆన్ ద ఫీల్డ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు. హర్షదీప్ షుడ్ హావ్ డన్ దట్ యాక్చువల్లీ. అయితే ఇంకా బాల్ త్రో చేయడం ఎవరికి నచ్చలేదు, బ్యాట్ సిగ్నల్. బట్ ఆ తర్వాత ఇట్స్ ఓకే గలే లగాకే ఫిర్సే ఈ రియలైజ్ దిస్ మిస్టేక్, అప్పుడే రియలైజ్ అయ్యేది అది బాగుంటుంది. సో అట్లాగే ఐ థింక్ పాకిస్తాన్ ఆడుతున్నప్పుడు ఇండియా గెలవాలని ఇండియన్స్, పాకిస్తాన్ గెలవాలని పాకిస్తాన్ అనుకుంటాం కదా. బట్ ఆఫ్ ద ఫీల్డ్ ఒకసారి వచ్చిన తర్వాత గవాస్కర్ యూస్ టు టెల్ లాట్ ఆఫ్ స్టోరీస్ యాక్చువల్లీ. దే యూస్ టు డైనింగ్ లో డిన్నర్ లో అందరు కలిసి ఆడేది అసలు యాక్చువల్గా. ఎంత రెస్పెక్ట్ ఉండేది గవాస్కర్ కి. ఇమ్రాన్ ఖాన్ అంటే గవాస్కర్ కి ఎంత ఉండేది. వసీం అక్రమ్ ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు సచిన్ టెండూల్కర్ కు, తర్వాత గవాస్కర్ కు, అందరికి. సో ఇప్పటికీ కూడా ఇండియన్స్ కున్నటువంటి ఇండియన్ క్రికెటర్స్ కున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు పాకిస్తాన్ వాళ్ళు కూడా లేకపోవచ్చు అసలు యాక్చువల్గా. సార్, లాస్ట్ క్వశ్చన్. గంభీర్ ప్లేయర్ గా ఉన్నప్పటి నుంచి కూడా చెప్తూ ఉన్నాడు, తను కోచ్ అయినాక చెప్తూ వస్తున్నాడు, క్రికెట్ అనేది ఎవరో ఒక్కరు ఆడేది కాదు, ఒక్కరికి క్రెడిట్ ఇచ్చేది కాదు, యాజ్ ఏ టీమ్ గా ఆడాల్సిన ఆట ఇది. అక్కడ క్రెడిట్ అందరికీ ఇవ్వాలి. సో అందరూ పార్టిసిపేషన్ ఉండాలి, అందరూ వాళ్ళ ఆట ఆడాలని చెప్పి గంభీర్ ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాడు. ఈ రోజు టీమిండియాని చూసుకుంటే ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది, ప్రతి ఒక్కరు తమ రోల్స్ కి న్యాయం చేశారు. ఇది గంభీర్ తీసుకొచ్చిన ఒక సరికొత్త మార్పు అనుకోవచ్చు. ఐ థింక్ అతడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని వ్యూస్ ను మనం రెస్పెక్ట్ చేయాలి. వి డిడ్ కపుల్ ఆఫ్ షోస్ ఆల్సో రాజ్, ఇఫ్ యూ రిమెంబర్. గంభీర్ ను చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు వి సెడ్ దెన్ వై షుడ్ హి బి క్రిటిసైజ్. కొన్ని కోచెస్ కు కొన్ని స్పెషల్ స్ట్రాటజీస్ ఉంటాయి అండ్ వాటిని అవలంబించడంలో వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంటారు. లైక్ చాపెల్ ఉన్నప్పుడు ఆల్వేస్ వాంటెడ్ యంగ్స్టర్స్. వాట్ వాస్ రాంగ్ ఇన్ దట్ యాక్చువల్లీ? అంత క్రిటిసైజ్ చేసినటువంటి చాపెల్ ఈ వాంటెడ్ యంగ్స్టర్స్ కు అవకాశం ఉండాలి. ఎందుకంటే వెస్ట్ ఇండీస్ లాంటి క్రికెట్ టోటల్ గా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్ ను మర్చిపోయినారు. అంటే వాళ్ళు కొంచెం ఉర్రూతలూగించినటువంటి సమయాల్లో ఫ్యూచర్ కాపాడుకెళ్ళి. సో దాంతో ఉన్నప్పుడే వాళ్ళు అంతా ఎంజాయ్ చేశారు కానీ ఆ తర్వాత ఫ్యూచర్ విషయం ఆలోచించలేదు. బట్ ఇండియన్ టీం విషయంలో అట్లా జరగలేదు. మీకు ఎవ్రీ జనరేషన్ లో వై ఇండియా ఈస్ గెటింగ్ బెటర్ క్రికెటర్స్ ఇన్ ఎవ్రీ జనరేషన్. దానికి కారణం ఏంటంటే స్ట్రక్చర్ అట్లా ఉంది అసలు యాక్చువల్గా. స్ట్రక్చర్ ను మర్చిపోకుండా ఇప్పటికీ కూడా రంజీ ట్రాఫీస్ అట్లా. ఇప్పుడు చూడండి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా టైటిల్ గెలిచింది. దానికి కారణం ఏంటంటే అటువంటి కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నారు అసలు. దట్ ఈస్ హ్యాపెనింగ్. సో దట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ లేదు ఇప్పుడు వెస్ట్ ఇండీస్ లో. టోటల్ గా అసలు ఐపీఎల్ కంటే ముందే వాళ్ళు ఒక T20 స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఈ మొత్తం టెస్ట్ క్రికెట్ మర్చిపోయి అండ్ మర్చిపోయినారు కూడా. ఇప్పుడు అట్లాగే జరిగింది. సో వాళ్ళు ఫ్యూచర్ ను కాపాడుకోలేకపోయినారు. అండ్ వెరస్ ఇండియన్స్ ఫ్యూచర్ ను అంటే గంభీర్ ఎందుకన్నాడు యంగ్స్టర్స్ ఉన్నట్టయితే ఇప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇప్పుడు అభిషేక్ శర్మను ఇవాళ ఆడించకుండా డ్రాప్ చేశారు అనుకుందాం. మళ్ళీ నెక్స్ట్ 2-3 సిరీస్ దాకా తీసుకురాలేదు అనుకుందాం. సో వాట్ హ్యాపెన్స్, మళ్ళీ ఏమన్నా సీనియర్ ని తీసుకొని వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యశస్విని తీసుకొస్తారు కావచ్చు, శుభ్మన్ తీసుకొస్తారు కావచ్చు. ఇతన్ని తీసుకురాకుండా ఉన్నట్లయితే ఇతని టాలెంట్ ఏమైపోతుంది అసలు యాక్చువల్ గా మరుగున పడిపోతుంది. మళ్ళీ అతనికి ఛాన్స్ రాదు.
సో ఇప్పుడు విరాట్ కోహ్లీని ఎందుకు ఆడిస్తూ వచ్చారు 2008-9 నుంచి మీరు చెప్పండి రాజు. అసలు సచిన్ టెండూల్కర్ లక్ష ఉన్నప్పుడు కూడా తెలుసు ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ఇన్ టు ప్లేయింగ్ 11. బట్ వాళ్ళు వెన్ ఈజ్ Future. అరౌండ్ యాక్చువల్లీ దీస్ గ్రేట్ క్రికెటర్స్ యూ కెన్ లెర్న్ సంథింగ్, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అతడు పవిలియన్ లో కూర్చొని వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వీళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అవన్నీ నేర్చుకొని ఆ తర్వాత ఈ బికేమ్ ఏ గ్రేట్ క్రికెటర్. సో ఆ అవకాశాన్ని అవకాశం ఎప్పుడు వస్తుంది? ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ యాజ్ ఎ యంగ్స్టర్. అసలు లేకుంటే ఏమైపోతుంది మీకు? ఇప్పుడు వైభవ్ సూర్యవంశి కూడా రెడీగా ఉన్నాడు ఆడడానికి. అతన్ని కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్క ఫార్మాట్ లో ఇప్పుడు జింబాబ్వే వెళ్ళినప్పుడు లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ తోటి T20 ఆడినప్పుడు బంగ్లాదేశ్ తో ఈ షుడ్ బి బ్రాట్ ఇన్ టు ది ఇండియన్ టీమ్. ఎందుకంటే ఇప్పుడు సీనియర్సే ఆడుతున్నారు అనుకోండి. ఐ ఆల్వేస్ టెల్ ఓపెన్ గా చెప్తుంటాను, సచిన్ టెండూల్కర్ 200 టెస్ట్ మ్యాచెస్ ఆడడం నాకు ఎక్కువ అనిపించింది రియల్ గా చెప్పాలంటే. ఆ పర్టికులర్ పీరియడ్ లో ఎంత మంది అసలు యాక్చువల్ గా రెడీగా ఉండే చెప్పండి. అసలు యాక్చువల్గా 175 నుంచి 200 వరకు సచిన్ టెండూల్కర్ సెంచరీ కూడా లేదు ఒక్క మ్యాచ్ లో కూడా, 25-30 నిమిషాలు సెంచరీ కూడా లేదు. అయినా కానీ 200 టెస్ట్ మ్యాచెస్ రికార్డ్ ఆడాడు. దట్ వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్. ఈ ప్లేడ్ అప్ గ్రేట్ అచీవ్మెంట్. కానీ ఆ పీరియడ్ లో ఎంతమంది యంగ్స్టర్స్ అవకాశాలను కోల్పోయినారు అసలు. Future కూడా గంభీర్ కూడా ఏమంటాడంటే ఇప్పటి నుంచి మనం యంగ్స్టర్స్ తయారు చేసినట్లయితే ఫ్యూచర్ విల్ బి బెటర్ అసలు. లేకుంటే ఒకసారి ఫ్యూచర్ లో మీకు కావాలి టాలెంట్ కావాలి అంటే అప్పుడు సడన్ గా యంగ్స్టర్ తీసుకొస్తే మీకు దొరకదు. ఇట్ వోంట్ వర్కౌట్ ఫర్ యూ. ఎప్పటి నుంచి ట్రైన్ చేయడం బెటర్ అని చెప్పి తన యొక్క స్ట్రాటజీ, అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్, అప్రిషియేట్ చేయాలి దాన్ని. అసలు ఎందుకు క్రిటిసైజ్ చేయాలి చెప్పండి. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఒక గొప్ప విజయం గురించి చాలా గొప్పగా మాట్లాడారు. మీరు త్వరగా హైదరాబాద్ గాని వచ్చేస్తే మనం IPL సంబంధించిన వీడియో స్టార్ట్ చేద్దాము. we'll do it. Raj. Thank you very much, Andy. Thank you. థ్యాంక్ యూ My సార్. pleasure థ్యాంక్ యూ. always. Thank you.